ఈ రోజు మనం నాన్ వెర్బల్ రీజనింగ్ లో క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాము. క్లాసిఫికేషన్ అంటే మనము ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్స్ లో ఏది డిఫరెంట్ గా ఉందో దానిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్స్ లో అనుకోండి, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అలా ఉంటే మనకి ఇచ్చిన అన్ని నెంబర్స్ ఈవెన్, ఒకటి మాత్రమే ఆడ్ నెంబర్ అయితే దాన్ని మనము క్లాసిఫికేషన్ అంటే అది మాత్రమే డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి కరెక్ట్ ఆప్షన్ గా చూస్ చేస్తాం. ఇప్పుడు డయాగ్రామ్స్ లో ఎలా అంటే మనకి ఇచ్చిన ఒక 4 ఆప్షన్స్ లో 3 డయాగ్రామ్స్ అనేవి మనకి చూడడానికి సిమిలర్ గా కావచ్చు, రొటేట్ అనేవి ఒకే విధంగా రొటేట్ అయ్యి ఉండొచ్చు. అలా మనము దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక 3 డయాగ్రామ్స్ లో ఒకే విధంగా ఉండి ఒక డయాగ్రామ్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు. ఆ డిఫరెంట్ గా ఉన్న దాన్ని మనము ఆడ్ వన్ గా ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ ఆప్షన్ గా చూస్ చేస్తాము. అదనమాట క్లాసిఫికేషన్ అంటే. ఉన్న వాటన్నిటిల్లో డిఫరెంట్ గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మిగిలినవన్నీ సిమిలర్ గా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4 డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, ఏది డిఫరెంటో చెప్పలేము. ఒకటి డిఫరెంట్ గా ఉండాలి, మిగిలినవన్నీ సిమిలర్ గా ఉండాలి. ఓకేనా? అంటే ఆ మిగిలిన వాటికి సిమిలర్ గా ఏదో ఒకటైనా కలిసి ఉండాలి, ఒకటి మాత్రం అసలు వాటితో మ్యాచ్ అవ్వకుండా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నా అనుకోండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ లో నేను ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ నాకు మిగిలిన ఏదైనా ఒకటి ఆడ్ థింగ్ అంటే మిగిలిన వాటికి సిమిలర్ గా ఉన్నది ఏదో ఒకటి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ సైడ్స్ గానే ఉన్నాయి కదా, ఇవి సైడ్సే, ఇది సైడ్సే, బట్ ఇది మాత్రం సర్కిల్ అంటే సైడ్స్ లేవు. సో అప్పుడు నేను ఈ మూడిటికి సైడ్స్ ఉన్నాయి, దీనికి మాత్రము ఇది సర్క్యులర్ అంటే సైడ్ లేదు, సో అందుకని ఇది ఆడ్ వన్ అని నేను చెప్పగలను. ఓకేనా? సో అంటే మనము ఏదైనా సరే ఒక ఆడ్ వన్ ని మనం ఇప్పుడు మన దగ్గర ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ఆడ్ వన్ అని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మిగిలిన ఆప్షన్స్ కి సిమిలర్ గా ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ డిఫరెంట్ అనేది ఆడ్ వన్. ఓకే, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 9. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి దీంట్లో. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 9, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 9, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 9. సో ఆ మూడు సిమిలర్ గా ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ప్రకారం. సో ఇది ఆడ్ వన్నే కదా. అక్కడ ఆ స్క్వేర్స్ ని అరేంజ్మెంట్ చేసిన దాని ప్రకారం మిగిలిన ఆప్షన్స్ సిమిలర్ గా లేవు. ఆ స్క్వేర్స్ ని కౌంట్ చేస్తే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ప్రకారం ఆ మిగిలిన ఆప్షన్స్ సి, డి, ఏ అనే సిమిలర్ గా ఉన్నాయి. డిఫరెంట్ గా ఉంది ఆప్షన్ బి. ట్రై చేయండి, వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయండి. అసలు మీరు అనుకున్నది నేను చెప్పింది కరెక్టో కాదో మీకు తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకు ట్రయాంగిల్ 3 సైడ్స్, ట్రయాంగిల్ 3 సైడ్స్, ట్రయాంగిల్, ట్రయాంగిల్, ఇది వచ్చేసి రెక్టాంగిల్ 4 సైడ్స్. సో ఇది 3 సైడ్స్, 3 సైడ్స్, 3 సైడ్స్, 3 సైడ్స్, ఇది వచ్చేసి 4 సైడ్స్. సో ఆడ్ వన్. అర్థమైందా? సో ఈ 4 ఆప్షన్స్ కి కామన్ గా ఇప్పుడు మనకు ఆప్షన్స్ 5 అయినా ఇవ్వచ్చు, 4 అయినా ఇవ్వచ్చు. 5 ఇస్తే ఒకటే కదా ఆడ్ వన్, మిగిలిన 4 ఆప్షన్స్ కి సిమిలర్ గా ఏదో ఒకటి ఉండాలి, సిమిలర్ ప్రాపర్టీ ఉండాలి. ఓకేనా? సిమిలర్, ఈ 4 సిమిలర్ అని మనం ఏ సిచ్యువేషన్ లో చెప్పగలుగుతున్నాము, ఏ కండిషన్ దగ్గర చెప్పగలుగుతున్నాము. ఓకేనా? ఆ 4కి కామన్ గా ఏముంది అనేది మనం చెప్పగలిగితే ఆ మిగిలిపోయింది ఆడ్ వన్. ఇప్పుడు నేను ఈ 4కి కామన్ గా, ఈ 4కి 3 సైడ్సే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 4 సైడ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇలా మనము నెంబర్ ఆఫ్ సైడ్స్ వైజ్ ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రొటేషన్ వైజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ డయాగ్రామ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వైజ్. ఇంతకుముందు ఎలా చూసాం, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కౌంట్ చేసాం. ఓకేనా? అంటే ఒక డయాగ్రామ్ లో ఇచ్చిన నెంబర్ ఆఫ్ డిజైన్స్ వైజ్ మనము ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, నెంబర్ ఆఫ్ సైడ్స్ వైజ్, నెంబర్ ఆఫ్ లైన్స్ వైజ్. ఇప్పుడు లైన్స్ అనుకోవచ్చు కదా, 3 లైన్స్, 3 లైన్స్, 3 లైన్స్, 3 లైన్స్, ఇక్కడికి వచ్చే 4 లైన్స్. సో వీడియోని పాస్ చేసుకుని ట్రై చేయండి. అర్థమైందా? ప్రతిసారి చెప్పిన అవసరం లేదు, మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ పెంటాగన్ ఉంది, ఇక్కడ రాంబస్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. దీని ద్వారా నేను ఏమన్నా ఇప్పుడు మిగిలినవన్నీ ట్రయాంగిల్ ఏదో ఒకటే పెంటాగనో లేదంటే ఒకటే రాంబస్ ఒకటే స్క్వేర్ ఉంటే ఓహో ఇవన్నీ సిమిలర్ గా ఉన్నాయి అని చెప్పేసి నేను అలా డిసైడ్ చేయొచ్చు. ప్రతిసారి అలానే మనం ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేయలేం కదా. అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 స్టార్స్, ఇక్కడ 4 సర్కిల్స్. అదేం మేడం అలా అన్న నెంబర్ ఆఫ్ 4 ట్రయాంగిల్స్ ఆ నెంబర్ ఆఫ్ వాటి నుంచి అయినా నేను ఇప్పుడు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ట్రయాంగిల్ కాబట్టి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్స్ ఉన్నాయి, అప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ రాంబస్ కాబట్టి
4 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి మళ్ళీ 3నే ఉండుంటే అప్పుడు పెంటాగన్ కి 4 ఉందని దాన్ని ఆడ్ 1 గా చేయొచ్చు. బట్ ఇక్కడ ట్రయాంగిల్ కి మళ్ళీ 4 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, మీరు 2 సిమిలర్ గా మళ్ళీ 2 సిమిలర్ గా 1 ఆడుగా అలా ఉండకూడదు. ఉంటే 1 ఆడు, మిగిలినవన్నిటికీ కామన్ గా ఏదో ఒకటి ఉండాలి. ఓకే, కామన్ గా ఏదో ఒక సిమిలర్ గా ఉంటేనే మనము మిగిలిపోయిందని ఆడుగా చెప్పొచ్చు. సో అలా చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ఎన్ని ఉందండి? ఒక ట్రయాంగిల్ ఉంది, అవుట్ సైడ్ 2 ట్రయాంగిల్స్, ఇన్సైడ్ 2 స్క్వేర్స్, అవుట్ సైడ్ 2 స్క్వేర్స్. ఓకే, మళ్ళీ ఇన్సైడ్ 2 సర్కిల్స్, ఇన్సైడ్ 2, ఇన్సైడ్ 2. ప్రతి దాంట్లో మనం చూసుకుంటూ వస్తే ఇన్సైడ్ మనకి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్, ఇక్కడ 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 ఇన్సైడ్ 2, అవుట్ సైడ్ 2, ఇన్సైడ్ 2, అవుట్ సైడ్ 2, ఇన్సైడ్ 2, అవుట్ సైడ్ 2, ఇన్సైడ్ 2, అవుట్ సైడ్ 2. బట్ ఇక్కడికి వచ్చేసరికి అవుట్ సైడ్ 2 ఉన్నాయి, ఇన్సైడ్ ఒకటే ఉంది. అర్థమైందా? అంటే ఈ 4కి కామన్ గా నాకేముంది? సిమిలర్ గా పెట్టిన ఆ చిన్న చిన్న సర్కిల్స్ ఆర్ స్టార్స్ ఆర్ స్క్వేర్స్ ఇన్సైడ్ 2 పెట్టారు, అవుట్ సైడ్ 2 పెట్టారు. బట్ ఇక్కడ వచ్చేసరికి అవుట్ సైడ్ 2 ఉన్నాయి, బట్ ఇన్సైడ్ ఒకటే ఉంది. అప్పుడు డిఫరెంట్ గా ఉన్నట్టే కదా. ఈ 4కి కామన్ గా ఉన్నది ఇక్కడ లేదు, అందుకే అది ఆడ్ 1. ఓకే, ఇది చూద్దాం. ఇక్కడ 3 ఫ్లవర్స్, 3 ఉన్నాయి, ఇది వచ్చి 4 ఉంది, ఇది 3 ఉంది, 3 ఉంది. సో ఇప్పుడు ఈ 4కి కామన్ గా మనకి ఏముందండి? కామన్ గా ఇక్కడ 3 3 3 3, ఇక్కడికి వచ్చేలేకి 4. సో ఆ 4 కామన్ గా ఉన్నాయి, ఇది డిఫరెంట్ గా ఉంది, అందుకే అది ఆడ్ 1. ఇది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఏ క్వాడ్రెంట్, బి క్వాడ్రెంట్, సి క్వాడ్రెంట్, డి క్వాడ్రెంట్. అంటే ఇది ఒక డయాగ్రమ్, ఇది ఒక డయాగ్రమ్, ఇది ఒక డయాగ్రమ్, ఇది ఒక డయాగ్రమ్. ఇప్పుడు మనం ఏంటంటే ఏబిసిడిలో 3 వచ్చేసి కామన్ గా, 3కి కామన్ గా సిమిలర్ గా ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, ఒకటి మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ దాన్ని చూడాలి. సో ఇప్పుడు చూద్దాం, కౌంట్ చేద్దాం. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 10 ఉన్నాయి. ఆ 10లో 3 ఏమో బిగ్ స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఒక 7 ఏమో స్మాల్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ బిగ్ స్మాల్ వైజ్ చూడలేను, ఎందుకంటే ఇక్కడేమో అసలు బిగ్గే లేవు. ఇక్కడ బిగ్ ఒకటే ఉంది, ఇక్కడ బిగ్ 2 ఉన్నాయి. సో అందుకని అలా లేకుండా మొత్తం ఓవరాల్ గా 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10, ఇక్కడ కూడా 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో ఈ 3 10 అండి. ఇలా మనకి చాలా ఒక్క డయాగ్రామ్ లోనే చిన్న చిన్న షేప్స్ ఇచ్చినప్పుడు వాటిని కౌంట్ చేయడం ద్వారానే మనం ఆడ్ 1ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కౌంటింగ్ ద్వారానే. సో ఇక్కడ కౌంట్ చేస్తే 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 9. సో ఇదేంటండి? సి క్వాడ్రెంట్. సి అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇలాంటివి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏం చేస్తారంటే ఇక్కడ సి అనేది డిఫరెంట్ గా ఉందని డైరెక్ట్ గా వెళ్ళి సి ఆన్సర్ గా పెడతారు. అలా పెట్టకూడదు. సి అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ బి లో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నాకు 4 పార్ట్స్ చేశారు, 4 పార్ట్స్ చేశారు, 4 చేశారు, 4 చేశారు. మేడం అన్నిటినీ 4 పార్ట్సే చేశారు, నేను ఎలా ఆడ్ 1ని ఫైండ్ అవుట్ చేయగలను? మిగిలిన వాటికి సిమిలర్ గా ఉన్నది ఏంటి? ఇప్పుడు అన్నిటికీ 4 పార్ట్స్ చేశారనేది అన్నిటికీ సిమిలర్ గా ఉంది, ఆడ్ 1ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, 4 పార్ట్స్ చేస్తే ఈక్వల్ గా ఉన్నాయి కదా 4. ఇక్కడ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి, ఇక్కడ ఈక్వల్ గానే ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఈ 2 పార్ట్స్ ఈక్వల్, ఈ 2 పార్ట్స్ ఈక్వల్. ఇక్కడ 4 పార్ట్స్ నాట్ ఈక్వల్. మిగిలినవన్నీ చేసిన 4 పార్ట్స్ ఈక్వల్, ఇక్కడికి వచ్చేసరికి నాట్ ఈక్వల్. సో అందుకని అది ఆడ్ 1. యాంగిల్ 2 పార్ట్స్ చేశారు, 2 చేశారు, 2 చేశారు, అన్ని 2 పార్ట్సే. అయితే ఇది ఈక్వల్ పార్ట్స్ అండి. ఈ పార్ట్ ఎంతో ఈ పార్ట్ అలానే ఉంటుంది, ఈక్వల్. ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ అండి? లేదు. సో అందుకని ఇదే ఆడ్ 1. యాంగిల్ షేప్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేరే, ఇది వచ్చేసి పెంటాగన్, హెక్సాగన్ ఉంది. సో నాకు ఇప్పుడు ఆడ్ 1 కావాలి. నేను ట్రయాంగిల్ ని 2 పార్ట్స్ గా చేశాను. ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుంది, 4 పార్ట్స్ కనిపిస్తుంది. ఇది 2 పార్ట్స్, ఇది 4 పార్ట్స్, ఇది 4 పార్ట్స్. ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 6. అదేంటి మేడం ఇక్కడ ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ గా ఉన్నాయి, నేను ఎలాగా ఒక ఆప్షనే డిఫరెంట్, మిగిలిన 4కి సిమిలర్ గా ఉన్నది ఒక ప్రాపర్టీ ఉంది, అందుకని అది ఆడ్ 1 అని ఫైండ్ అవుట్ చేయాలి ఎలా అని మీకు డౌట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, స్క్వేర్ కి 4 సైడ్స్ 4 పార్ట్స్, ఇక్కడ స్క్వేర్ కి 4 సైడ్స్ 4 పార్ట్స్, ఇక్కడ పెంటాగన్ కి 5 సైడ్స్ 5 పార్ట్స్. సో 4 సైడ్స్ 4, 4 సైడ్స్ 4, 5 సైడ్స్ 5, 6 సైడ్స్ 6. కానీ ఇక్కడ 3 సైడ్స్ అయితే 2 పార్ట్సే చేశారు, అదే కదా ఆడ్ 1. ఓకే, ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హెక్సాగన్ ని డిఫరెంట్ గా రొటేట్ చేస్తున్నారు. అంటే మనం ఒక ఆడ్ 1ని రొటేషన్ ద్వారా కూడా డిసైడ్ చేయొచ్చు.
అంటే మనము ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక డయాగ్రామ్ అనేది సేమ్ డయాగ్రమే డిఫరెంట్ గా రొటేట్ అయి ఉంటుంది. అంటే మనకి ఆ రొటేషన్ చేంజ్ అయినప్పుడు కూడా సేమ్ డయాగ్రమే కనిపిస్తే అవన్నీ సిమిలర్ గా ఉన్నట్టు. ఒకటి మాత్రం రొటేషన్ అవుతూ దాని యొక్క డిజైన్ కూడా మార్చుకుంటది, అదే ఆడ్ వన్. సరే ఇప్పుడు చూద్దాం, ఇది రొటేట్ అయింది అనుకోండి, సేమ్ డిజైన్ ఉందో లేదో చూద్దాం. ఈ రాంబస్ ఇటు వచ్చింది, రాంబస్ కిట్ సైడ్ లెఫ్ట్ లో ఒక ట్రయాంగిల్ ఉంది, డౌన్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ మధ్యలో ఒక బిగ్ ట్రయాంగిల్, సరిపోయింది. ఓకేనా, అంటే ఇవి రెండు సిమిలర్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, రాంబస్ ఉంది, రాంబస్ కి లెఫ్ట్ లో ఒక ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ కిట్ సైడ్ బిగ్ ట్రయాంగిల్. ఈ మూడు సిమిలర్ గా ఉన్నాయి అంటే ఇంకా ఆడ్ వన్ ఇదే కదండి. ఓకేనా, ఆడ్ వన్ కావాలి. సో ఇప్పుడు నాకు ఎందుకంటే రాంబస్ కి లెఫ్ట్ లో మనకు ఒక ట్రయాంగిల్ ఉండాలి, కానీ ఇటు వచ్చేసరికి రైట్ లో ఉంది. సో అందుకని ఇది ఆడ్ వన్ కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో మనకి ఒక డిజైన్ అనేది రొటేట్ అయినా సరే ఆ డిజైన్ చేంజ్ చేసుకోలేదు ఈ మూడు, బట్ ఇక్కడ రొటేట్ అయ్యి డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఆ చేంజ్ అయిపోయింది కాబట్టి ఈ మూడింటికి డిజైన్ సేమ్ గా ఉంది కాబట్టి సిమిలర్ గా ఉన్నాయి, ఇది ఆడ్. వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయండి, ట్రై చేస్తేనే ఇలా డిఫరెంట్ అన్ని ఇది రొటేషన్ మేము చేస్తున్నామా లేదంటే ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద చేస్తున్నామా అలా మీకు అన్ని కూడా ఐడియాస్ వస్తుంటాయి. ఓకేనా, సో ఇప్పుడు నాకు యారోకి ఆపోజిట్ డాట్, ఇక్కడ యారోకి ఆపోజిట్ డాట్, ఇక్కడ యారోకి ఆపోజిట్ డాట్, ఇక్కడికి వచ్చేసరికి యారో డాట్ చూసారా, ఇక్కడ యారో ఉంటే ఇక్కడ డాట్ ఉంది. ఓకేనా, అంటే ఇదే కదా ఆడ్ వన్, సారీ మనకు ఆడ్ వన్నే కదా కావాల్సింది. వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయండి. ఇలా ఇప్పుడు మీరు ఓన్ గా ట్రై చేశారనుకోండి, మీరు కరెక్ట్ గా ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఓహో ఆడ్ వన్ అంటే ఒకటి ఆడ్ గా ఉంటుంది అని చెప్తున్నామంటే మిగిలిన వాటికి సిమిలర్ కండిషన్ ని మనం చెప్పగలగాలి అని మీకు అర్థమైపోతుంది. సరే ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనం ఒక డయాగ్రామ్ చూడగానే ఏమనుకుంటాం, ఒక యారోకి ఆపోజిట్ లో ఇది ఉంది, అవుటర్ గా ఉంది, మళ్ళీ వాటి మధ్యలో ఇలా లైన్స్ వదిలేసి ఇలా ఇన్సైడ్ ఉండాలి అనుకుంటాం. ప్రతి దాంట్లో అలానే ఉందండి, ప్రతి దాంట్లో. అలాంటప్పుడు ఇంక మనం ఏం చూసుకోవాలంటే అది క్లాక్ వైజ్ గా ఉందా, యాంటీ క్లాక్ వైజ్ గా ఉందా, యారో క్లాక్ వైజ్ గా ఉందా, ఇలా అవుటర్ గా ఉన్న దానికి క్లాక్ వైజ్ గా ఉందా, అలా చూసుకోవటం కూడా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు. ఓకేనా, సరే ఇప్పుడు ఈ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి యారోకి ఒక లైన్ వదిలేసి క్లాక్ వైజ్ లో ఉంది ఇక్కడ. సరే ఇక్కడికి వచ్చేసరికి యారోకి ఒక లైన్ వదిలేసి ఇటు సైడ్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ యారోకి ఒక లైన్ వదిలేసి క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్ లో ఉంది, యారోకి ఇది ఇక్కడ క్లాక్ వైజ్ లో ఉంది, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది. అప్పుడే మనకు అర్థమైపోయింది. ఓకేనా, ఇంకా చూద్దాం, ఇక్కడ యారోకి క్లాక్ వైజ్ ఉంది, ఇక్కడ యారోకి క్లాక్ వైజ్ ఉంది. సో ఇప్పుడు ఈ యారోకి ఇలా ఇన్సైడ్ గా క్లోజ్ అయింది, క్లాక్ వైజ్ ఉంది, ఇక్కడ క్లాక్ వైజ్ ఉంది, ఇక్కడ క్లాక్ వైజ్ ఉంది, ఇక్కడ క్లాక్ వైజ్ ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో అందుకని ఈ నాలుగుటికి సిమిలర్ కండిషన్ ఏంటి, యారోకి క్లాక్ వైజ్ లో ఈ ఇన్సైడ్ గా ఉన్న కర్వ్ ఉంది, ఇలా ఇన్సైడ్ కున్న కర్వ్, ఇక్కడ మాత్రం యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది కాబట్టి ఆడ్ వన్. సో చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీరు ఫైండ్ అవుట్ ఆల్రెడీ చేసేసారనుకుంటున్నాను. సో ఇది ఒక షేప్, ఇది అలానే ఉంది, షేప్ అయితే రొటేట్ అయింది, ఇది అలానే ఉంది, షేప్ రొటేట్ అయింది, బట్ ఇక్కడ చూడండి షేప్ డిఫరెంట్ గా ఉంది. ఈ మిగిలిన ఏ బి సి ఈ అనే ఆప్షన్స్ లో సేమ్ షేపే డిఫరెంట్ యాంగిల్స్ లో రొటేట్ అయింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి అసలు షేపే మారిపోయింది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇలా ఓపెన్ అయి ఉందండి, బట్ ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ చేశారు, అందుకని ఇది ఆడ్ వన్. ఇది ట్రై చేయండి, అసలు ఈజీగా చేసేసారనుకుంటున్నాను ఇప్పటికే. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒక యారో ఉంది, ఒక డార్క్ షాడో ఉంది, మధ్యలో ఒక వైట్ షాడో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 వైట్స్ ఉన్నాయి, కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి యారోకి ఇక్కడ యారోకి నుంచి చూసినప్పుడు యారోకి రైట్ లోనే ఉంది. ఇప్పుడు యారో ఇలా ఉంది కదా, ఇట్లా చూసినా రైట్ లోనే ఉంది, ఇలా చూసినా రైట్ లోనే ఉంది, ఇలా చూసినా రైట్ లోనే ఉంది. అంటే దీనిలో యారోకి మధ్యలో ఒక వైట్ స్పేస్ వదిలేసి ఆ డార్క్ స్పేస్ అనేది ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి యారోకి లెఫ్ట్ లో ఉంది, అలానే 2 వైట్ స్పేసెస్ తర్వాత ఉంది. డిఫరెంట్ గా ఉందా లేదా? వీటన్నిటికి కామన్ ఏంటి, యారోకి రైట్ లో ఒక వైట్ స్పేస్ తర్వాత ఆ డార్క్ స్పేస్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి యారోకి లెఫ్ట్ లో 2 వైట్ స్పేసెస్ తర్వాత ఉంది. డిఫరెంట్ కదండి. ఈ 4టికి కామన్ గా ఒక కండిషన్ ఉంది, ఇది డిఫరెంట్ గా ఉంది కాబట్టి థర్డ్ వన్. సో ఇలా ఇచ్చినప్పుడు నేను ఇంతకు ముందు ఎలా చెప్పాను, ఒక డయాగ్రామ్ లో మనము ఉన్న సింబల్స్ ని లేదంటే డిజైన్స్ ని కౌంట్ చేసి, సో ఆ కౌంటింగ్ నెంబర్ అనేది డిఫరెంట్ గా ఉంటే ఆ డిఫరెంట్ గా ఉన్నది ఆడ్ వన్ అని చెప్పాను. బట్ ఇక్కడ మనకు చూస్తేనే అర్థమవుతుంది, ఇక్కడ 6 ఇక్కడ 6 ఇక్కడ 6 ఇక్కడ ప్రతి దాంట్లో 6. దాని ద్వారా మనం ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేయగలమా? లేదు. ఇప్పుడు ఆ సింబల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక స్క్వేర్,
సర్కిల్ ఇంటూ ప్లస్ ట్రయాంగిల్ ట్రయాంగిల్. అంటే ట్రయాంగిల్స్ రెండు ఉన్నాయి, ఒక్కొక్క సింబల్ ఉంది. సో ఇక్కడ ట్రయాంగిల్స్ రెండు ఉన్నాయి, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, స్క్వేర్ ఉంది, జీరో ఉంది. సో ఇక్కడ ట్రయాంగిల్స్ రెండు ఉన్నాయి, ఇంటూ ప్లస్ స్క్వేర్ సర్కిల్. ఇక్కడ మాత్రం ట్రయాంగిల్ ఒక్కటే ఉందండి. మిగిలిన వాటన్నిటిల్లో సింబల్స్ అన్ని సేమ్ గానే ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ట్రయాంగిల్స్ ఒకటే పెట్టి సర్కిల్స్ రెండు చేశారు. ఈ నాలుగిటికి కామన్ ఏంటి? 2 ట్రయాంగిల్స్, ఒక స్క్వేర్, ఒక సర్కిల్, ఒక ఇంటూ, ఒక ప్లస్. బట్ ఇక్కడికి వచ్చేసరికి 2 సర్కిల్స్, ఒక ట్రయాంగిల్, ఒక స్క్వేర్, ఒక ప్లస్, ఒక ఇంటూ. ఈ నాలుగిటికి కామన్ గా ఉన్న సింబల్స్ ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ అయిపోయింది. అందుకే దాడి. ఓకే, సో మనకు చూస్తేనే అర్థమవుతుంది. దీనికి ఇది వాటర్ ఇమేజ్. ఇది కూడా వాటర్ ఇమేజ్. ఇది మాత్రం వాటర్ ఇమేజ్ కాదండి. ఇప్పుడు వాటర్ ఇమేజ్ అంటే దీనికి ఇలా కిందకి ఇలా పడాలండి. ఓకే, ఇది కాదు. దీనికి ఇది వాటర్ ఇమేజ్, దీనికి ఇది వాటర్ ఇమేజ్. సో ఇది మాత్రం కాదు కాబట్టి ఆడ్ వన్ ఏంటి అది. సో దీనికి ఇది వాటర్ ఇమేజ్, దీనికి ఇది వాటర్ ఇమేజ్, ఇది కాదు. దీనికి ఇది వాటర్ ఇమేజ్, దీనికి ఇది వాటర్ ఇమేజ్. సో ఈ నాలుగిటికి కామన్ గా ఉన్న కండిషన్ ఏంటి? ఈ డయాగ్రామ్ యొక్క వాటర్ ఇమేజ్ అన్నమాట ఇది. ఓకేనా, ఒకదానికొకటి వాటర్ ఇమేజ్. బట్ ఇది కాదు కాబట్టి ఇది ఆడ్ వన్. ఇది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు 2 డాట్స్ ఆపోజిట్, 2 రైట్ మార్క్స్ ఆపోజిట్, 2 రైట్ మార్క్స్ ఆపోజిట్, 2 డాట్స్ ఆపోజిట్. ఇక్కడ డాట్స్ ఆపోజిట్, టిక్ మార్క్స్ ఆపోజిట్. ఇక్కడ చూడండి, టిక్ మార్క్స్ కి డాట్స్ ఆపోజిట్ గా ఉన్నాయి. అర్థమైందా? సో ఆడ్గా ఉందా లేదా? ఇవన్నీ వీటికి సిమిలర్ గా ఉన్న కండిషన్ ఏంటి? డాట్స్ కి డాట్ ఆపోజిట్, టిక్ మార్క్స్ కి టిక్ మార్క్స్ ఆపోజిట్. సిమిలర్ కండిషనా కదా మిగిలిన ఆప్షన్స్ కి? సో ఆ కండిషన్ ఇక్కడ అప్లై అయిందా? లేదు. మనం ఒకటి ఆడని చెప్తున్నామంటే మిగిలిన ఆప్షన్స్ కి సిమిలర్ గా ఒక కండిషన్ ఉండాలి. నాకు దగ్గర ఒక కండిషన్ ఏంటది? డాట్స్ కి డాట్స్ ఆపోజిట్, టిక్ మార్క్స్ కి టిక్ మార్క్స్ ఆపోజిట్. ఇక్కడికి వచ్చేసరికి ఆ కండిషన్ అప్లై అవ్వలేదు. ఓకే, పెంటాగన్ లోపల 2 లైన్స్ ఉన్నాయి, బయట ఒక లైన్ ఉంది. స్క్వేర్ లోపల 2 లైన్స్, అవుట్ సైడ్ 1 లైన్. ఇక్కడ అగైన్ పెంటాగన్ లోపల 2 లైన్స్, 1 లైన్. ఇక్కడ స్క్వేర్ బయటే 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక సైడ్, లోపల ఒక లైన్, బయట ఒక 2 లైన్స్. ఓకే, సరే. ఇప్పుడు మొత్తం మీద నేను దీన్ని బట్టి ఇప్పుడు నేను స్క్వేర్స్ ద్వారా లేదంటే ట్రయాంగిల్స్ అని అలా నేను చేయలేను. ఎందుకంటే ఇక్కడ ఒక పెంటాగన్, ఇక్కడ ఒక పెంటాగన్, ఇక్కడ కూడా అదే నెంబర్ ఆఫ్ లైన్స్ ద్వారా ఏమన్నా డివైడ్ చేయొచ్చేమో చూద్దాం. నెంబర్ ఆఫ్ లైన్స్ ని కౌంట్ చేద్దాం ఫస్ట్. 1 2 3 4 5. పెంటాగన్ కి 5 సైడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రాగా 3 ఉన్నాయి కదా, 8 లైన్స్. ఇక్కడ చూద్దాం 1 2 3 4, ఎక్స్ట్రాగా 3, 7 లైన్స్. ఇక్కడ 5 3 8, ఇక్కడ 7, ఇక్కడ 5 3 8. సో నెంబర్ ఆఫ్ లైన్స్ వైజ్ మనం ఇది ఆడ్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక దాంట్లో 7, ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 7 8 ఉంది. అంటే ఒక దాంట్లో 8, మిగిలినవన్నీ 7. మనం ఏదైనా ఒకటి ఆడ్ అని చెప్తున్నామంటే మిగిలిన వాటన్నిటికీ సిమిలర్ గా కండిషన్ ఉండాలి. అలా లేదు కదా. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ద్వారా చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రతి డయాగ్రామ్ లో దీని ద్వారా చెప్పొచ్చు. చూడండి, కొన్ని అవుటర్ లైన్స్, కొన్ని ఇన్సైడ్ లైన్స్ ఉన్నాయి. అవుటర్ ఉంది, ఇన్సైడ్ లైన్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ఉన్నాయి, అవుట్ సైడ్ ఉన్నాయి. ఇన్సైడ్ ఉన్నాయి, అవుట్ సైడ్ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ అవుట్ సైడే ఉన్నాయి ఎక్స్ట్రా లైన్స్. దాని ద్వారా డివైడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు ఒకటి ఆడ్ వన్ అన్నానంటే మిగిలిన వాటి కామన్ కండిషన్ నేను ఏం చెప్తున్నాను అంటే మిగిలిన వాటిలో ఇన్సైడ్ లైన్ ఉన్నాయి, అవుట్ సైడ్ లైన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా లైన్స్. బట్ ఇక్కడ ఓన్లీ అవుట్ సైడే ఉన్నాయి, అందుకనే ఇది ఆడ్ వన్. ఓకే, ట్రై చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అంత ఈజీ ప్రాబ్లం ఇది. ఓకే, సరే. ఇప్పుడు చూద్దాం. ఇదేంటండి? హెక్సాగన్. ఒక లైన్స్ 4 లైన్స్, 4 డాట్స్. ఆ లైన్స్ కి డాట్స్ పెట్టున్నారు. ట్రయాంగిల్ 3 లైన్స్, 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ పెంటాగన్ 5 లైన్స్, 5 డాట్స్ ఉన్నాయి. స్క్వేర్ 4 లైన్స్, 4 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, లైన్స్ 3, సైడ్స్ 3, లైన్స్ 5, సైడ్స్ 5, లైన్స్ 4, సైడ్స్ 4. ఇక్కడ లైన్స్ 4, సైడ్స్ 6. డిఫరెంట్ ఉందా లేదా? లైన్స్ అండ్ సైడ్స్, ఈ సైడ్స్ ఈ లైన్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ అంతే, లైన్స్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ లైన్స్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. సైడ్ అంటే ఇవ్వండి 1 2 3 4 5. లైన్స్ అంటే ఇవి 1 2 3 4 5. ఇక్కడ అంతే. ఇక్కడికి వచ్చేసరికి లైన్స్ 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సైడ్స్ 1 2 3 4 5 6 ఉన్నాయి. సో డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ అన్ని లైన్స్ అండ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ లైన్స్ అండ్ సైడ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఆడ్ వన్ ఏంటి? ఆప్షన్ ఏ. మీరు ట్రై చేస్తుండండి. ఓకే, ఇప్పుడు పెంటాగన్ లోపల స్క్వేర్, హెక్సాగన్ లోపల పెంటాగన్, స్క్వేర్ లోపల ట్రయాంగిల్, మళ్ళీ ఇక్కడ ఇది ఒక షేప్ ట్రాప్ లోపల ట్రయాంగిల్. ఇక్కడికి వచ్చేసరికి ఆక్టాగన్ లోపల హెక్సాగన్. ఇక్కడ మీరు గమనిస్తే అవుటర్ షేప్ కి 5 సైడ్స్, ఇన్సైడ్ 4 సైడ్స్.
outer shape కి 6 sides, inside 5. outer shape కి 4, inside 3. outer shape కి 4, inside 3. outer shape కి 8, inside 6. సో ఇక్కడ అంతా కూడా అవుటర్ షేప్ కి ఇన్సైడ్ కి మధ్యలో ఒక్క సైడ్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి ఒక సైడ్, ఇక్కడికి ఒక సైడ్, ఇక్కడికి ఒక సైడ్, బట్ ఇక్కడికి వచ్చేసరికి 2 sides డిఫరెంట్ ఉంది. సో ఆడ్ వన్ ఏంటి అర్థమైందా? సో ఈ 4కి కామన్ కండిషన్ చెప్పాలి కదా మనం. ఒకటి ఆడ్ వన్ అంటే ఏంటది? అవుటర్ షేప్ అండ్ ఇన్సైడ్ షేప్ కి మధ్యలో డిఫరెన్స్ ఒక సైడ్, ఇక్కడికి వచ్చేసరికి 2 sides, అందుకది ఆడ్ వన్. ఓకే, సో ఇలా లెటర్స్ ఇస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ ని కౌంట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈజీగా ఆడ్ వన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 1 2 3 3 లైన్స్ అండి. 1 2 3 3 లైన్స్ అండి. 1 2 3 3 లైన్స్. 1 2 3 3 లైన్స్. 1 2 3 4 4 లైన్స్. ఆడ్ వన్ ఏంటి? ఇలా లెటర్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ కౌంట్ చేయమన్నారు కదా. అయితే ఇంకా ఈజీగా ఇప్పుడు మనకి వీటన్నిటికీ కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, ఈ హెచ్కి ఎల్కి ఈకి, బట్ ఇక్కడ ఆ లైన్సే లేవు. సో అదే ఆడ్, ఎందుకంటే మనం అక్కడ కౌంట్ చేయలేం కదా సర్కిల్కి. అర్థమైందా? సో మనకి ఏమైనా షేప్స్ ఇచ్చేసి సర్కిల్ కూడా ఇచ్చి ఆ సైడ్స్ వైజ్ మనం చేయాలి అనుకుంటే ఇక్కడ అసలు సైడ్స్ ఉన్నాయండి. ఇక్కడ అన్నిటికీ లైన్స్ వైజ్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఈలో ఉంది, ఎల్లో ఉంది, హెచ్లో ఉంది, బట్ ఓలో ఉందా? లేదు. ఓకే, మళ్ళీ నేను ఇక్కడ ఒకటి చెప్తానండి. మనకి లెటర్స్ ఇచ్చినప్పుడు మన మైండ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ మీద కూడా వెళ్ళిపోవాలి, ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ మీద కూడా. సో ఇక్కడ నాకు ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ వైజ్ వెళ్తే ఇక్కడ 2 ఓవెల్స్ 2 కాన్సోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆడ్ వన్ ని మనం చెప్పలేము. ఒకటే ఉండాలి, ఒకటే ఆడ్ వన్ ఉండాలి, మిగతావన్నిటికీ సేమ్ కండిషన్ ఉండాలి. ఒకవేళ ఒక ఓవెల్ ఉండి మిగిలినవన్నీ కాన్సోనెంట్స్ అనుకోండి, ఆ ఓవెల్ ని ఆడ్ వన్ గా పెట్టేస్తాం. లేదు ఒక కాన్సోనెంట్ ఉండి మిగిలినవన్నీ ఓవెల్స్ అనుకోండి, ఆ కాన్సోనెంట్ ని ఆడ్ వన్ గా పెట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ నాకు 2 ఓవెల్స్ 2 కాన్సోనెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను దాని ద్వారా వెళ్లకుండా ఇది ఇక్కడ నేను స్ట్రైట్ గా ఉన్నవి అన్నట్టు కౌంట్ చేయలేను కదా. స్ట్రైట్ గా ఉన్న లైన్స్ లేవు, ఇక్కడ అన్నిటికీ ఉన్నాయి ఇలా లైన్స్, ఇలా లైన్స్ ఉన్నాయి, ఇలా లైన్స్ ఉన్నాయి, ఇలా లైన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ లేవు కాబట్టి దీన్ని ఆడ్ వన్ గా తీసుకున్నాం. అదేంటి మేడం ఇందాక చెప్పలేదంటే, ఇందాక నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు నాకు ఇది లెటరే, ఇది లెటరే, ఇది లెటరే, ఇది లెటరే. ఇదేమన్నా లెటరా అండి? సి అంటే మనకి ఇలా ఉండాలి కదా. సో ఇదేమన్నా లెటరా అండి? సి అంటే ఇలా ఉండాలి కదా. సో ఇవన్నీ లెటర్స్ కాదు కదా, అందుకని నేను ఓవెల్స్ కాన్సోనెంట్స్ అనేది చెప్పలేదు. ఓకేనా? సో ఇక్కడ నాకు ఇవన్నీ ఇలాగా ఒక షేప్ లాగా ఉన్నాయి, అందుకని నేను వీటిని ఒక షేప్స్ వైజ్ తీసుకొని లైన్స్ కౌంట్ చేశాను. అర్థమైందా? సో మనకు ఒకవేళ ఇది కూడా సి లాగా ఉందనుకోండి, ఇది సి లాగా ఇచ్చారనుకోండి, మనం ఓవెల్స్ కాన్సోనెంట్స్ వైజ్ కూడా ఆడ్ వన్ ని పెట్టేయచ్చు. అర్థమైందా? సో ఇదండి క్లాసిఫికేషన్. మీకు నీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసాము అంటే చూడండి, ఒక ఆడ్ వన్ ని మనం రొటేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాము, నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేసిన ద్వారా చేసాము, అలానే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేసిన ద్వారా చేసాము. ఓకే, షేప్స్ ద్వారా చేసాము. అలా డిఫరెంట్ గా ఉన్న మోడల్స్ అన్ని కూడా చేసేసాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మన డాక్యుమెంట్ లో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని చేయండి. మీకు డౌట్స్ వచ్చినా ప్రాబ్లం లేదండి, అక్కడ క్లియర్ గా ప్రతి ప్రాబ్లం కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో చూసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ది బెస్ట్.